తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే పరీక్షలలో సాధారణమైన ఫలితాలు పొందుతారు. సామాన్యంగా ఉండబోతోంది. మీ యొక్క కృషి ఎక్కువగా ఉండాలి, లేకపోతే మీరు ఫెయిల్ అయ్యే అవకాశం కానీ అవకాశాలని కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చి మీ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. మీ పై అధికారుల యొక్క మన్ననలు ప్రశంసలు పొందుతారు. ప్యాకేజీ పెరిగే అవకాశము, కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఆరోగ్యకరమైన వాతావరణము, ఆరోగ్యంతో పాటుగా సంతోషంగా ఉండి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను మిమ్మల్ని ముందుకు నడిపించి మీకు మంచి అవకాశాలు రావడంతో పాటు పెద్ద పారితోషికాలు కూడా మీకు వచ్చే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు దిగుబడి చక్కగా వచ్చి వర్షాధారం మీకు మంచి అవకాశంగా కలిగి పంటలు లాభాల దృష్టిలో ఉండే అవకాశం కనపడుతోంది. రైతులకు చాలా మంచి ఊరట కలిగించే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన ఒప్పందాలు కనుక మీరు ఏదైనా చేసుకున్నట్టయితే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. దీన్ని మీరు వృధా చేసుకోకండి. అయితే ఐటీ రంగం వారికి చూసినట్టయితే మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ యొక్క పనితనానికి గుర్తింపు కలగడంతో పాటుగా మీ ప్యాకేజీ, మీ కేడరు కూడా పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పారిశ్రామిక రంగం చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెరిగి ఆకర్షణీయమైన లాభాలు, ఫలితాలు, అవకాశాలు కూడా మీరు పొందుతారు. వివాహం కోసం చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే వివాహం కాని వారు స్త్రీలకైనా పురుషులకైనా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఇక్కడ గోచరిస్తోంది. మీరు ఏవైనా పరిహారాలు చేయించుకోవాలి అంటే కనుక ఈ రోజు చేసినట్టయితే ఆ ఆలస్యాన్ని కొంత అరికట్టే అవకాశం కనబడుతోంది. అయితే సంతాన పరంగా చూసినట్టయితే కనుక పిల్లల విద్యాభివృద్ధి చాలా ఆశాజనకంగా ఉంటుంది. పిల్లలు మీ మాట వినే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దగా కాకపోయినా జలుబు, దగ్గు అట్లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా ఆలోచన చెయ్యక్కర్లేదు. అయితే పరిహారం చూసినట్టయితే కనుక ఈ రోజు మీరు సూర్యుడి ఆరాధన చేసి ఉదయం పూటే సూర్యుడి ఆరాధన చేసి సూర్యుడికి నమస్కారాలు చేసుకుని స్వామివారికి అర్ఘ్యం కనుక ఇచ్చుకున్నట్టయితే ఆ చిన్ని అనారోగ్య సమస్యలు తీరిపోయే అవకాశము. ఎందుకు అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి మీరు సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయవలసిందిగా ప్రత్యేకమైన సూచన, సలహాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మెరుగైన ఫలితాల కోసం మీరు మరింత కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే పనిలో కొత్త బాధ్యతలు పెరిగి అవి మీకు విజయవంతంగా విజయాన్ని కలిగించే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. మీ ప్యాకేజీ పెరిగే అవకాశము, మీ పట్ల మీ పై అధికారులకు కానీ లేదా మీ సహోద్యోగులకు కానీ మంచి అభిప్రాయం ఏర్పడి మీ యొక్క సలహాలను వారు పాటించే అవకాశం కనపడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీ కుటుంబంలో ఉన్నవారు ఈ రోజు మీకు మద్దతు ఇవ్వడంతో పాటు మీ సలహాలను గౌరవించి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా మిమ్మల్ని ప్రోత్సాహకరంగా చూస్తారు. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మంచి దిగుబడులు పొంది ఆదాయం వృద్ధి అయ్యి మీకు మార్కెట్లో మంచి ధర పలిగడంతో పాటుగా నూతన వ్యవసాయ పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే ఇంకా విశేషమైన లాభాలు, దిగుబడులు, మంచి ఆదాయం వచ్చే అవకాశము, దానికి రేటు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కళారంగం వారికి కనుక చూసినట్టయితే మీ యొక్క కళకు కానీ మీ పటిమకు కానీ మీ యొక్క టాలెంట్కి కానీ ఈరోజు మంచి విశేషమైన ప్రతిభతో పాటు పారితోషికం పెరిగి నూతన అవకాశాలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే మీ యొక్క వ్యాపార లావాదేవీలు ఆర్థికానికి సంబంధించి అనగా ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు మంచి విజయాన్ని కలిగించడంతో పాటు ఉత్తర లాభాలు తెచ్చిపెట్టే అవకాశంగా ఉంది. కాబట్టి ఏ యొక్క అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. పారిశ్రామిక రంగం వారికి ఈ సమయంలో అంటే ఈ రోజు మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలంటే ఇది అత్యంత అనుకూలమైన సమయము. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. సంతాన పరంగా చూసినట్టయితే కనుక పిల్లల అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని సంతృప్తికరంగాను ఉంటుంది. చదువుకునే పెద్ద పిల్లలు కనుక ఉన్నట్టయితే కనుక వారిని ఒక అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కనుక చిన్న ఆటంకాలు కానీ అపనిందలు కానీ పడే అవకాశాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు. పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆహారం మీద శ్రద్ధ పెడితే కనుక
ఇంకా విశేషమైన ఆరోగ్యాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు గణపతి పూజ ఉదయం పూట తప్పనిసరిగా చేయండి. గణపతికి ఇష్టమైన గరికమాలను సమర్పించడం కానీ, ఉండ్రాలు సమర్పించడం కానీ, ఏదైనా మీ శక్తి కొద్దీ గణపతికి నైవేద్యంగా సమర్పించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే కనుక మీరు మీ విద్యలో విజయాలు సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఏ కోర్సులో అంటే ఆ కోర్సులోకి ఈ రోజు మీకు మంచి సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో ఉన్న ఆ రంగంలో ఏ ఉద్యోగస్తులకైనా మీ ప్రగతికి అనుకూలమైన కాలము, దానికి తగ్గ బాటలు వేసుకోండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము, మీ కేడర్ పెరిగే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం మీకు అన్ని విధాల అండదండలుగా తోడు ఉండి మీ యొక్క ఉన్నతికి పాటుపడే అవకాశం కనపడుతోంది. ఆనందకరమైన వాతావరణాన్ని ఈ రోజు మీరు పొందబోతున్నారు. వ్యవసాయదారులకు మీకు ఆశించినంత లాభాలు వచ్చి మంచి దిగుబడి వచ్చి దానికి మంచి ధర కూడా పలికే అవకాశం కనపడుతోంది. క్షేత్రవృద్ధి, భూవృద్ధి, పశువృద్ధి కూడా మీకు ఈ రోజు కలగబోతోంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాలకు ఈ రోజు మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక చాలా చక్కని అవకాశము ఈ రోజు అస్సలు వదులుకోకండి. కళారంగం వారికి మీ యొక్క సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభించడంతో పాటు మంచి పారితోషికం కూడా మీకు లభిస్తుంది. నూతన అవకాశాలు, మీరు కోరుకున్న మీ డ్రీమ్ అవకాశాలు మీకు వరించబోతున్నాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ పట్ల మంచి అభిమానము ప్రజల్లోనూ మీ యొక్క రంగంలో ఉన్న వారికి కనపడుతోంది. అయితే మీరు విపరీతమైన ఆశలు పెట్టుకోకండి. ఉన్న దాంట్లోనే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక మీరు ముందుకు వెళ్తే ఉన్న స్థాయికి ప్రమాదం గోచరిస్తోంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు లాభదాటిగా ఉంటాయి. కొత్తగా భాగస్వామ్యం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని అవకాశము. అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోండి. ఆ దిశగా కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఉత్తరోత్తర మంచి లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఐటీ రంగం వారికి మీకు మంచి గుర్తింపు కలిగిన సమయము. మీ ప్యాకేజీ పెరుగుతుంది. తద్వారా మీ క్యాడర్ కూడా మారే అవకాశము. విదేశాలు కంపెనీలే మీ యొక్క కంపెనీలే మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగము వారికి పరిశ్రమలలో ప్రగతి గోచరిస్తోంది. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. వివాహం సంగతి కనుక చూసినట్టయితే వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్టయితే వివాహం కాని పురుషులకు, స్త్రీలకు కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. సంతానం పట్ల కనుక చూసినట్టయితే సంతానం కోరే వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. తద్వారా మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించి మీ మొక్కును చెల్లించుకున్నట్టయితే మంచి సంతానం అయ్యే అవకాశము. తర్వాత సంతానం ఉన్న వారికి పిల్లల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. కొన్ని ప్రమాద సూచికలు కనపడుతున్నాయి. పిల్లల ఉద్యోగానికి ఎదిగిన పిల్లలు ఉన్నవాళ్ళు లేదా పెద్ద చదువులు చదువుకుంటున్న పిల్లలు ఉన్నవాళ్ళు మీ యొక్క సంతానం మీద దృష్టి పెట్టండి. వారి యొక్క విద్యాభివృద్ధి ఆశాజనకంగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉన్న వారికి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గతంలో కన్నా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ రాశి వారికి చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి ఆలయాలను దర్శించి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే సాధారణమైన ఫలితాలు వస్తాయి. ఒకంత నిరాశ కలిగే అవకాశము, జ్ఞాపక శక్తి మందగించే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. కానీ విజయం మీదే. మంచి మంచి ప్యాకేజీలు పొందే అవకాశము, ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. తదుపరి కుటుంబం కనుక చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులు యొక్క అన్యోన్యమైన వాతావరణంతో పాటు భార్యాభర్తల మధ్య ఒకంత సానుకూలమైన దృక్పథం ఏర్పడి కుటుంబ సమస్యలను తేలికగా పరిష్కారం ఈ రోజు చేసుకోగలుగుతారు. బంధుమిత్రులలో మంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాధారణమైన లాభాలు వస్తాయి. నిరాశ పడకండి. కళారంగం వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా మంచి అవకాశాలు వచ్చి మరింత సానుకూలమైన అవకాశము, ప్రగతిని పొందే అవకాశం కనపడుతోంది. అయితే పారిశ్రామిక రంగం వారికి చూసుకున్నట్టయితే
వ్యాపారంలో మంచి ప్రగతిని, లాభాలను పొందుతారు. ఐటీ రంగం వారికి ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. తద్వారా మీకు విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం కనుక చూసుకున్నట్టయితే కొత్త కొత్త పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కని అవకాశము. భాగస్వామ్య వ్యాపారానికి కూడా ఈ రోజు చాలా మంచి దినము అని చెప్పవచ్చు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. వివాహం కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి వివాహం కాని స్త్రీలకు, పురుషులకు కూడా మంచి సంబంధాలు మీకు ఈరోజు వచ్చే అవకాశంతో పాటుగా ఆ సంబంధాలు సక్సెస్ అయ్యి వివాహం జరిగే సూచనలు కూడా గోచరిస్తోంది. సంతానం కనుక చూసినట్లయితే సంతానం కాని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశము. సంతానం ఉన్నవారికి పిల్లల యొక్క విద్య మీద, పిల్లల మీద ఒక శ్రద్ధ పెట్టడం కనుక చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. ఒకంత ఒడిదుడుకులు కనిపించే ప్రమాదం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక శారీరక, మానసిక ఒత్తిడితో పాటు స్వల్ప అనారోగ్యాలు, స్వల్ప ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు వ్యవహరించండి. అయితే పరిహారం చూసినట్టయితే కనుక ఈరోజు మంగళవారం నాడు మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, ఏదైనా అమ్మవారి ఆలయం అంటే దుర్గా అమ్మవారు కానీ, లేకపోతే రేణుకా ఎల్లమ్మ మాత గుడి కానీ, ఇలాంటి అమ్మవార్ల గుడికి కనుక వెళ్ళి అక్కడ మీ యొక్క ఏదైనా తృణమో పణమో మీ శక్తి కొద్దీ ఇచ్చినట్టయితే కనుక, దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా సరే ఇచ్చినట్టయితే కనుక మంగళవార గ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందే అవకాశము, తద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.